పార్లమెంటు సమావేశాలు మస్తు హాట్గా అవుతున్నాయి. ఎందుకంటే వక్ఫ్ సవరణ బిల్లు మీద అవుతున్న చర్చలల్లా అధికార ప్రతిపక్ష నేతల మధ్యనైతే మాటల తూటాలు డబా డబా ఒకటే వగులుతున్నాయి. ఇట్లా ఇరు వర్గాల మధ్యలో డైలాగ్ వార్తోనే లోక్సభ గరం అయింది. అయితే ఇందులో ముఖ్యంగా యూపీ మాజీ సీఎం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, కేంద్ర హోంశాఖ అమిత్ షాల మధ్య అయిన సరదా సంభాషణ కూడా సభలో ఒకంత నవ్వుల పువ్వులను ఊహించినాయి. ఇక ఢిల్లీ పార్లమెంటు సమావేశాలు వాటుగా నడుస్తున్నాయి. ఇలా వక్ఫ్ సవరణ బిల్లు మీద చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు అబ్బో మస్తు వెళ్ళినాయి. ఇరు వర్గాలు డైలాగుల వార్తోనే లోక్సభలో ఈటెక్కిచ్చిండ్రయ్యా. ఇక ఈ క్రమంలో యూపీ మాజీ సీఎం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా సార్ల మధ్య అయినటువంటి సరదా సంభాషణ సభలల్లా జర ఏడిని తగ్గించుకుంటా నవ్వుల పువ్వులను ఊహించిందయ్యా. వక్ఫ్ సవరణ బిల్లు మీద చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్ సార్ మాట్లాడుకుంటా బీజేపీ మీద విమర్శలు చేసిండు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ ఇప్పటి వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోయిందని చెప్పి సెటైర్ వేసిండు. అఖిలేష్ సార్ మాట్లాడిన మాటలకు పడి నవ్వినటువంటి అమిత్ షా సార్ వెంటనే రియాక్ట్ అయ్యి ధీటుగా రిటర్న్ కౌంటర్ ఇచ్చిండు. ఎస్పీ, కాంగ్రెస్, టీఎంసీ వంటివన్నీ కుటుంబ పార్టీలు. ఆ పార్టీలలో ఏరే వాళ్ళకి అధ్యక్ష బాధ్యతలు ఇయ్యరు. ఎంతసేపటికి వారి కుటుంబానికి చెందిన వాళ్ళే పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరణ చేస్తారు. కానీ బీజేపీలో అట్లా ఉండదు. సామాన్య కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు అవ్వచ్చు. అట్లనే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక కుటుంబ పార్టీల మాదిరిగా ఉండదు. మేం జాతీయ అధ్యక్షుడి ఎంపిక కోసం 12-13 కోట్ల మంది సభ్యులతో కూడిన ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలి. కాబట్టి సహజంగానే అధ్యక్షుడి ఎన్నికకు సమయం పడుతుంది. అదే సమాజ్ పార్టీలో ఇట్లుండదు. ఇంకో 20 సంవత్సరాలు అఖిలేష్ యాదవే ఆ పార్టీ షీప్గా ఉంటాడని నేను చెప్తున్నా. అమిత్ షా తనదైన శైలిలో గిట్ల సారు కౌంటర్లో అటాక్ చేసుడుతోని అఖిలేష్ యాదవ్, అమిత్ షా మధ్యన జరిగినటువంటి సంభాషణ సభల నవ్వులు పూయించినాయ్యా. ఇక అధికార ప్రతిపక్ష పార్టీలు అప్పటిదాకా గరం గుస్సా ఉన్నోళ్ళు కాస్త గుప్పమని నవ్వు ఈశ్ర పట్టిండ్రయ్యా. అందరి ముఖాలలో ఒక్కటే పారి స్మైల్ కనబడ్డది. ఇక ఏదేమైనా అఖిలేష్ యాదవ్, అమిత్ షా సార్ల మధ్య అయినటువంటి మాటల తూటాలు, మాటల గారడీలు, పోటాపోటీ జబ్బలు, తొడలు గరుచుకునే వాడి వేడి శస్యల నడమ గిటువంటి చిన్న హరివిల్లు లాంటి నవ్వుల పువ్వులు ఊసినాయనంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కుమని నవ్వుకుంటా మస్తు ఎంజాయ్ చేసిల్లన్న ముచ్చట ఏదైతే ఉన్నదో అది సోషల్ మీడియాలో గిరా తిరుగుతున్నదయ్యా.